ఒకరోజు భూమాతకు ఆకలితో అలమటిస్తున్న ఒక అనాథ శిశువు కనిపిస్తుంది. భూమాత జాలితో ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. కాలం గడిచే కొద్దీ ఆ బాలుడు పెరిగి పెద్దవుతాడు. కానీ అతని హృదయంలో స్వార్థం, అత్యాశ పెరుగుతాయి. అతను అడవులను నరకడం, గనులు తవ్వకం మరియు కాలుష్యంతో భూమాతను హింసించడం ప్రారంభిస్తాడు. భూమాత శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నా అతను కనికరం లేకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తూనే ఉంటాడు. ఒకరోజు భూమాత స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఆమె నిద్రపోతుందని భావించిన బాలుడు ఆమెను లేపడానికి తల మీద కొడతాడు. అకస్మాత్తుగా భూమాత మరణానికి చేరువలో ఉందని గ్రహించి అతను భయాందోళనకు గురవుతాడు. ఆమెను బ్రతికించడానికి సిపిఆర్ వంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఫలితం ఉండదు. అతను చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. చివరికి ఒక నీటి కుండను తెచ్చి ఎండిపోయిన భూమిపై నీరు పోస్తాడు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఆ బీడు భూమి నుండి ఒక చిన్న మొక్క మొలకెత్తి క్షణాల్లో పెద్ద వృక్షంగా మారుతుంది. పచ్చదనం తిరిగి రావడంతో భూమాత మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. బాలుడు కన్నీళ్లతో ఆమెను తన సైకిల్ ముందు బుట్టలో కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్తాడు. మనం ప్రకృతిని ప్రేమిస్తేనే అది మనల్ని కాపాడుతుంది. మన అత్యాశ కోసం పర్యావరణాన్ని నాశనం చేస్తే చివరికి మన ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. మనల్ని కని పెంచిన భూమాతను గౌరవించడం, మొక్కలు నాటడం మరియు పర్యావరణాన్ని రక్షించడం మనందరి కనీస బాధ్యత.